వెల్కమ్ టు ది ఫిల్మీ ఫెలో. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫైటర్ ఈ సినిమా డెఫినెట్లీ ఒక ఇండియన్ ఫిలిం. బట్ దీన్ని ఒక ఇండియన్ ఫిలిం లా కాకుండా నార్మల్ సినిమాలా మాత్రమే చూస్తే ఇట్ ఇస్ జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ఫిలిం. ఫైటర్ సినిమా చాలా సిచ్యువేషన్స్ లో ఫిలిం ఇంటెన్స్ గా ఉంటది, థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ మెయిన్లీ టు ద మ్యూజిక్ డైరెక్టర్. అలానే కొన్ని సిచ్యువేషన్స్ లో మెయిన్లీ యాక్షన్ సీన్స్ లో సీన్స్ ని డ్రామాతో చెప్పటం వల్ల బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం కాస్త నార్మల్ గా అనిపిస్తుంది. బట్ డైరెక్టర్ సిద్ధార్థ్ కి ఒక విజన్ ఉంది, కానీ ఆ విజన్ కి మ్యాచ్ అవ్వాలంటే ఆయన రీసెర్చ్ ఇంకా స్ట్రాంగ్ గా డీప్ గా చేసిండాలేమో అన్నది నా అభిప్రాయం. మెయిన్లీ ఎయిర్ ఫోర్స్ కోడ్స్ విషయంలో గానీ, పైలట్స్ బాడీ లాంగ్వేజ్ విషయంలో గానీ అస్సలు బాలేదా అంటే ఇట్ ఈస్ గుడ్. బట్ ఇలాంటి ఒక సినిమాకి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది. సినిమాలో రెండు ఎమోషనల్ సీన్స్ చాలా చాలా బాగున్నాయి. వెరీ గుడ్ రైటింగ్ ఇన్ ద సీన్. దీనిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రెండు ఎమోషనల్ సీన్స్ ఫ్రమ్ సైడ్ యాక్టర్స్. హృతిక్ యాక్టింగ్ బాగుంది, హృతిక్ బాగున్నాడు చూడడానికి. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ చాలా బాగా చేశాడు. దీపిక ఇస్ ఆల్సో డీసెంట్ ఇన్ దిస్ ఫిలిం. బట్ అనిల్ కపూర్ కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. దేశం మీద సినిమాలు చేసేటప్పుడు అందరికి ఒక హై ఫీలింగ్ ఉంటుంది, దట్ ఈస్ వెరీ కామన్. కానీ బట్ యాక్టింగ్ చేసేటప్పుడు అది కనిపించకుండా ఉంటే చాలా బెటర్. సినిమా యాజ్ అ స్టోరీ, యాజ్ అన్ ఐడియా ఇట్ ఈస్ నథింగ్. బట్ మేకింగ్ లో కొన్ని సీన్స్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. బట్ చాలా సీన్స్ ఎందుకురా బాబు అనిపిస్తాయి. కావాలని కంట్రీని పొగట్టం, అనవసరంగా ఎలివేషన్స్ ఇవ్వటం, లేని ప్లేసెస్ లో ఓవర్ యాక్టింగ్ చేయడం, ఇలాంటి సీన్స్ వల్ల సినిమా డెఫినెట్లీ కాస్త బ్యాక్ ట్రాక్ అయ్యిందనే చెప్పాలి. పేపర్ మీద ఉన్న సీన్స్ ని జెన్యూన్ గా మేక్ చేసే అన్ని సీన్స్ బాగున్నాయి. అలా కాకుండా ఈ సీన్స్ లో ఆడియన్స్ కి హై ఇవ్వాలి, ఈ సీన్స్ లో కంట్రీ మీద ఉన్న ఎమోషన్ ని లేదా కంట్రీ మీద ఉన్న రెస్పెక్ట్ ని ప్రొజెక్ట్ చేయాలి అని తీసిన ప్రతి ఒక్క సీన్ ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తాయి. అండ్ ఆ సీన్స్ డెఫినెట్లీ ఫెయిల్ అయ్యాయి. సినిమాలో సినిమాటోగ్రఫీ జస్ట్ డీసెంట్, లైటింగ్ ఇంకా చాలా చాలా బెటర్ గా ఉండొచ్చు. సిజిఐ వర్క్ బాగుంది, కానీ ఇంకా బెటర్ గా ఉండొచ్చు. మెయిన్లీ ఫైటర్ జెట్స్ ఇన్ యాక్షన్ ఉన్నప్పుడు ఫైటర్ ప్లేన్ సీన్స్ ఎప్పుడు డాగ్ ఫైట్ లాగా ఉండాలి, అలా కనిపించలేదు. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ బాగుంది, చాలా సెన్సిబుల్ గా కూడా ఉంది. మ్యూజిక్ బాగుంది, కానీ ఇంకా చాలా బాగుండొచ్చు. మెయిన్లీ దీపిక అండ్ హర్ పేరెంట్స్ మధ్య ఒక ఎమోషనల్ సీన్ ఉంటది, అక్కడ మ్యూజిక్ లేకపోతే బాగుండేదేమో అనిపించింది. సినిమాలో డబ్బింగ్ ఇంకా చాలా 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 బెటర్ గా ఉండాల్సి. విన్నర్ గా ఒక్క చాలా కాదు, మూడు చాలా. మెయిన్లీ అనిల్ కపూర్ అండ్ కొన్ని సైడ్ క్యారెక్టర్స్. సినిమా ఎడిటింగ్ ఏమంత గొప్పగా లేదు. మెయిన్లీ ఫస్ట్ 15 మినిట్స్ అయితే చాలా నీట్ గా ఎడిట్ చేయాల్సిందే ఇంకా. అండ్ ఫైటర్ జెట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ సీన్స్ ను కూడా చాలా క్లీన్ గా ఎడిట్ చేయాల్సింది. ఓవరాల్ గా సినిమాని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లో కాకుండా దేశభక్తి, సింపతి అనే యాంగిల్ లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. నిజానికి అలా కాకుండా జెన్యున్ గా తీసిన సీన్స్ అన్ని బాగున్నాయి. ఎలివేషన్స్ చేసిన సీన్స్ చాలా చాలా అన్రియల్ గా ఉన్నాయి. సినిమా ఫస్ట్ 20 మినిట్స్ కాస్త డల్ అండ్ రొటీన్ గా అనిపించింది. నెక్స్ట్ 30 to 40 మినిట్స్ బాగుంది. డ్రామా, యాక్షన్ డీసెంట్ గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఒక 30 మినిట్స్ డ్రామా బాగుంది. సినిమాలో జెన్యూనిటీ ఉంది, రైటింగ్ బాగుంది. మళ్ళీ యాక్షన్ ఎపిసోడ్స్ కి రాగానే సినిమా కాస్త డల్ అయింది. సినిమాలో మెయిన్ హైలైట్స్ హృతిక్ రోషన్. కొన్ని ప్లేసెస్ లో రైటింగ్ బాగుంది, సెన్సిబుల్ గా ఉంది అండ్ గుడ్ మ్యూజిక్. అక్కడక్కడ డ్రామా ఇస్ ఫైన్. మీరు ఫైటర్ సినిమాని థియేటర్ కి వెళ్ళి చూడాలనుకుంటే ఎస్ ప్లీజ్ వెళ్ళండి, చూడండి. గొప్ప సినిమా ఏం కాదు, అలాని వరస్ట్ సినిమా కూడా కాదు, జస్ట్ ఓకే ఫిల్మ్. ఈ ఫైటర్ సినిమాకి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ 2.75 out of 5. ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.